అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పల్లి చట్నీ. దానికి ముందుగా మనము ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఒక అరకప్పు పుట్నాలు తీసుకోవాలి. దాని తర్వాత తగినంత కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, వీడియోలో నేను చూపిస్తున్నాను. పచ్చిమిర్చి మీకు డౌట్ వస్తే పచ్చిమిర్చి ఒక కప్పు పోసుకుంటే ఒక 3 లేదా 4, నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని లేదా కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఎందుకంటే టేస్ట్ రావాలి కదా, మరి ఇక్కడ పచ్చి వాసన వస్తుంది. ఆ టేస్ట్ కోసం మంచిగా వేయించుకోవాలి. వేయించుకోవడానికి ఒక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, ఒక 5 నుంచి 10 నిమిషాలు మీకు అర్థమైపోతుంది. కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ వేయించిన పల్లీలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పుట్నాలు కూడా తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. చూసారు కదా, మనం మిక్సీలో ఎలా చేస్తున్నామో అలా చేయాలి. ఇది బ్యాచెస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామా. దాని తర్వాత కరివేపాకు. ఇప్పుడు మనకు మరి దీంట్లో మన టేస్ట్ కోసము మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసుకుంటే కొంచెం పల్లి చట్నీ అనేది లిక్విడ్ అవుతుంది కాబట్టి వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది చట్నీ ఎలా ఉంది అని. కొంచెం మనకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకున్నా సరిపోతుంది, లేదు అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని మేనేజ్ చేయొచ్చు. అయినాక ఇప్పుడు మనం దాన్ని పోపు చేసుకోవాలి కాబట్టి దాన్ని కొంచెం నూనె, దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా పోసుకోవాలి. మనం జీలకర్ర వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ చట్నీ జీలకర్ర కొంచెం అయ్యాక మనకు కలర్ చేంజ్ అయ్యాక ఇది ఉంది కదా మన కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం గోలాక మనం వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యాక మనము ఏదైతే మిక్సీ పెట్టామో ఆ మిక్స్ అనేది దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఇడ్లీ, దోశలు దీనిలో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.